హాయ్ అండి. ఎగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎగ్‌తో ఇలా డిఫరెంట్‌గా కర్రీ చేసేసుకుందామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుని ఉడికించిన గుడ్లను పీల్ తీసేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో ఒక బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు, 4 లవంగాలు, ఇంచి దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ వేసేసుకుని అవి ఫ్రై అయిపోయిన తర్వాత మసాలా పట్టుకున్న పేస్ట్ని అంతా వేసేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం ఏమి వేయవసరం లేదండి. ఈ మసాలా ఇంచు అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు వేసేసుకుని మిక్సీ పట్టేసేసుకోవాలండి. ఆ మిశ్రమాన్ని వేసుకున్నాను. దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకుని కొంచెం వాటర్ పోసేసుకోవడమే. ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన పచ్చిమిర్చి కారంతో ఎగ్ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, రోటీస్లోకి తినేయచ్చు. నేనైతే వెజిటేబుల్ పులావ్లోకి చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.